ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొన్ని డేస్ వరకు నేను రెగ్యులర్గా నా అక్వేరియంస్ పైన నా ఫిషెస్ పైన బ్లాగ్ చేస్తాను అని చెప్పి. సో ఇలా అయితే నాకు గప్పి ఫిష్ అక్వేరియం ట్యాంక్లో అయితే నేను లైట్ అయితే యాడ్ చేసిన. సో ఇలా వ్లాగ్ అయితే అదే మీకు లైట్ వేసి చూపిస్తా, ఎంత మంచిగా అనిపిస్తుందో చూపిస్తాను మీకు. అయితే లైట్ యాడ్ చేసినాక మస్తు అనిపిస్తుంది. ఇప్పుడు అన్ని అక్వేరియంస్లో నాకు లైట్ అయితే యాడ్ చేయాలని అయితే ఉంది. సో చూస్తా, ట్రై చేస్తా. వేరే అక్వేరియంలో కూడా లైట్ అయితే పెట్టడానికి అయితే చూస్తా. ముందు అన్ని అక్వేరియంస్లో వాటర్ అయితే కొంచెం తక్కువ అయితే అయిపోయినాయి. అండ్ సమ్మర్ సీజన్ కదా, సో వాటర్ అయితే మొత్తం తక్కువ అయితే అయిపోయినాయి. ఇప్పుడు అన్ని అక్వేరియంస్లో వాటర్ అయితే యాడ్ చేయాలా. ఫస్ట్ వెళ్ళి బోర్ దగ్గరికి వెళ్ళి బోర్ వాటర్ అయితే తీసుకొని రావాలా. సో బోర్ వాటర్కి అయితే వచ్చినాము, నేను మనీష్ ఇద్దరం అయితే వచ్చినాము. ఇప్పుడు బోర్ వాటర్ తీసుకొని వెళ్ళి అక్వేరియంలో అయితే వేయాలా. ఫస్ట్ అన్ని అక్వేరియంస్ అయితే వాటర్ అయితే యాడ్ అయితే చేసేసిన. సో ఈ అక్వేరియంలో వాటర్ అయితే యాడ్ చేసిన. దీంట్లో కూడా ఇక్కడ వరకే ఉండే వాటర్ అయితే యాడ్ చేసిన. ఇంకా గప్పీజీ బేబీజీ చిన్న అక్వేరియం ఉంది కదా, సో దీంట్లో కూడా వాటర్ ఇక్కడ వరకు ఉండే, దీంట్లో కూడా యాడ్ చేసిన. ఇప్పుడు గప్పీజీలో వాటర్ అయితే యాడ్ చేయాలా. సో చంద్రకి ఏమంటుంది అంటే క్లీన్ చేద్దామంటుంది, చాలా గలీజ్ ఉంది, క్లీన్ చేసి వాటర్ యాడ్ చేద్దాం అని అంటుంది. సో యాడ్ చేసినాక మీకు అయితే చూపిస్తాను లైట్ అయితే. సో ఫైనల్గా అక్వేరియం కూడా క్లీన్ అయితే చేసేసినాము. ఇప్పుడు వాటర్ కూడా యాడ్ చేసేసినాము, ఫిషెస్ కూడా మళ్ళీ అయితే వేసేసినాము. సో మీకైతే చూపిస్తా అన్నా కదా లైట్. సో ఇదే లైట్. ఈ లైట్ అయితే నాకైతే ఫ్రీ అయితే వచ్చింది. సో వన్స్ లైట్ ఆన్ చేసినాక ఎట్లా కనిపిస్తుంది చూడండి. కూడా మొత్తం క్లీన్ చేసి వాటర్ అయితే యాడ్ చేసి ఫిషెస్ కూడా యాడ్ అయితే వేసేసినాము. ఒక స్నేల్ అయితే చూడండి యాక్టివ్ అయితే అయిపోయింది. ఇంకొకటి టైం పడుతుంది కొంచెం యాక్టివ్ కావడానికి. సో ఇంకా యాక్టివ్ అయితే తెలే. సో క్లీనింగ్ ప్రాసెస్ ఏంటంటే జస్ట్ ఉప్పు కొంచెం వాటర్ వేసి కడగడం అంతే, మిగతా ఏమైతే యూజ్ చేయం, జస్ట్ అదే యూజ్ చేసి క్లీన్ అయితే చేస్తాం. యాక్చువల్లీ చాలా గలీజ్ ఉండే, మొత్తమే అంతా ఫిషెస్ వేస్ట్ ఉంటుంది కదా అవుతుండే. ఇప్పుడు మొత్తం క్లీన్ అయితే అయిపోయింది. అండ్ ఇప్పుడు ద రియల్ మ్యాజిక్ అయితే చూడండి మీరు ఒక్కోసారి. ముందు నేను లైట్ అయితే కొంచెం కరెక్ట్ అయితే సెట్ చేస్తా. సో ఎట్లా అంటే లైట్ బ్యాక్ సైడ్ పడుతుంది, ఫిషెస్ పైన పడదు, ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ అయితే పడుతుంది. సో లైట్ ఆన్ చేసినాక చూడండి ఎట్లుందో అక్వేరియం. దీంట్లో నిజంగా నేను అనుకున్నట్టు స్టోన్స్, పెద్ద స్టోన్స్ ఉంటాయి కదా, లావా స్టోన్స్, అవి ఇంకొక నార్మల్గా స్టిక్ ఉంటుంది కదా, అది యాడ్ చేసినాం అనుకో మస్తు అయితే అనిపిస్తుంది. ఇప్పటికే చూడండి ఎంత మంచిగా అనిపిస్తుందో. వితౌట్ లైట్ విత్ లైట్ ఎంత డిఫరెన్స్ ఉంది చూడండి మీరే. లైట్ లేదు, నార్మల్గా అవుతుంది. వన్స్ లైట్ యాడ్ చేసినాక చూడండి అసలు వైట్ స్టోన్స్కి ఆ పాట్కి అక్వేరియం అయితే మస్తు అనిపిస్తుంది. ఇంకా దీంట్లో ఫిషెస్ అయితే ఎక్కువ లేవు, ఫిషెస్ ఎక్కువ ఉంటే ఇంకా మంచిగా అనిపిస్తుంది. నాకైతే నచ్చింది లైట్ యాడ్ చేసినాక. సో అట్లనే అన్ని అక్వేరియంస్ అయితే లైట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నా. చూస్తా మంచిగా అనిపిస్తే అన్నిట్లా లైట్ అయితే యాడ్ చేస్తా, లేకపోతే చెయ్యా. కానీ ఓకే కదా, లైట్ యాడ్ చేసినాక కొంచెం ఇట్లా అంటే కెమెరా ఇట్లా వీడియో తీసుకుంటే అంత డిఫరెన్స్ ఉంది చూడు. మనం దూరం చూపిస్తే మీకు అయితే మంచిగా అనిపిస్తుంది, అందుకే దూరం నుంచి చూపిద్దామని అనుకుంటున్నా. సో చూసినారు కదా లైట్ ఆన్ చేసినాక అక్వేరియం ఎట్లయితే కనిపిస్తుందో. సో మీకు ఇదే చూపెట్టాలని ఈ వీడియో అయితే చేసిన. అంటే ఈ వీడియోలో ఎట్లా అంటే చాలా డిస్టర్బెన్స్ అయితే అయిపోయింది, ఎక్కువ నాయిసెస్ అయితే వచ్చేసినాయి. ఎట్లా అంటే నేను వీడియో ఇస్తున్నప్పుడల్లా పిల్లలు అయితే నన్ను అట్లనే డిస్టర్బ్ చేస్తారు, అదలకి అయితే హ్యాబిట్ అయితే అయిపోయింది. ఇప్పుడు కూడా ఎవరైనా బ్యాండ్ కొడుతున్నాను వీడియో ఇస్తుంటే, అందుకే నేనే కొంచెం మెల్లగా మాట్లాడుతున్నా. సో ఫైనల్గా ఈరోజుకి వీడియో అయితే మీ అందరికీ నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.